ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మేము రాజ్మా కందులు తీయడానికి వెళ్తున్నాము. పంట అయితే చాలా పాడైపోయింది ఫ్రెండ్స్. అవును తల్లి, పంట అయితే మొత్తం పాడైపోయింది. అవి ఉంచలేక అలా ఖాళీకి వదిలేలేక తీస్తున్నాము. మొత్తం అక్కడే మొలకలు వచ్చేసాయి. మొన్న తుఫాన్కి అయితే చాలా పంటలు పాడైపోయాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పంట అయితే కొంతవరకు బాగానే పండినట్టు అయింది, కానీ తుఫాను వల్ల మొత్తం కొట్టుకుపోయింది, కరిగిపోయినట్టు అయిపోతున్నాయి. చూడొచ్చు మీరు, ఇదిగో చాలా చిన్నవి అయిపోతున్నాయి. అసలు తీయటానికి కూడా కనిపించట్లేదు సరిగా, కానీ అలా వదిలేలేం కదా, అలాగ కనిపించిందల్లా ఏరుతున్నారు మా వాళ్ళు. అయితే బూజు పట్టేసాయి మొత్తం, కొన్ని అయితే మొలిసిపోయి. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవే చిన్నవి అయిపోయింది మొత్తం తుఫాన్లో. ఆ తీగలు కూడా కొన్ని కొట్టుకెళ్ళిపోయి, ఇవన్నీ తుఫాను బాగా కొట్టేయటం వల్ల ఇవి బాగా చీకులుగా ఎండిపోయి, చిన్నగా పల్చగా ఎండిపోయి, లేదంటే బాగా కనిపించేవి. నేను ఒక వీడియో చేశాను రాజ్మా కందులు అనేసి. ఆ వీడియోలో నేను వీటిని సేకరించినప్పుడు చూడొచ్చు మీరు, అందులో మంచిగా కనిపిస్తాయి. ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఒకసారి ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా అయిపోయి కొన్ని పగిలిపోయి. ఒక 1 వీక్ గనక తుఫాన్ లేట్ అయ్యి ఉంటే పంట అయితే మొత్తం మా చేతికి వచ్చేసేది, ఎటువంటి నష్టం జరిగేది కాదు. ఇవి నెక్స్ట్ ఇయర్ విత్తనాలు కూడా కష్టమే, ఎందుకంటే ఇవి ఆల్రెడీ బూజు పట్టేసి పుట్టిపోయి కాబట్టి. మంచిగా ఉన్నవి అయితే ఈ విధంగా కనిపించేవి, మంచిగా ఎటువంటి దెబ్బ తగలనివి అయితే ఈ విధంగా ఉండేవి. ఇవి కొద్దిగా లేట్ అయింది ఈ గుత్తు, అందుకనే మంచిగా ఉన్నాయి. ఇవి చూసారు కదండి, ఇవి మొత్తం బూజు పట్టేసాయి. ఇవి చూసారు కదా, ఈ విధంగా మొత్తం పాడైపోయింది, పంట మొత్తం పోయింది. ఒక 4 ఎకరాలకి అయితే వేసాము. ఇవి మొత్తానికైతే కష్టపడి వేసాము, కానీ అప్పు చేసి మరి వేసాము, కానీ ఇంకా అప్పుగానే మిగిలింది తప్ప వీటి వల్ల అయితే ఈ సంవత్సరం అయితే లాభం అయితే ఏమీ లేదు. ఈ తుఫాను లేకపోతే కనుక కనీసం సొమ్ము అయినా అయ్యేది. ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడే మొలిసిపోయి, కానీ వదిలేలేం కదా, ఏదో అలాగా చేతికి దొరికిందల్లా తీస్తున్నారు మా వాళ్ళైతే. మేమే కాదు ఫ్రెండ్స్, ఈ తుఫాను వల్ల చాలామంది రైతులు చాలా విధంగా నష్టపోయినారు. మేమైతే తక్కువే, వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువే. ఇదిగో చూడండి, ఇదిగో విత్తనాలు ఇక్కడే మురిసిపోయి, ఇదిగో ప్రతి దగ్గర ఇలానే ఉన్నాయి. సరే కనిపించట్లేదు, ఎందుకంటే కొన్ని అయితే కనిపించటం లేదు, వర్షానికి చిదిలిపోయి గింజలను అయితే కొట్టుకెళ్ళిపోయి. మిగిలినవి అలాగా మా వాళ్ళు ఒక్కొక్కటి చూసుకుంటూ తీస్తున్నారు. ఈ తుఫాను కనుక లేకపోతే ఇవైతే చాలా చక్కగా కనిపించేవి. చూస్తున్నారు కదా, బుజ్జి పట్టేసింది. ఇవైతే చాలా చక్కగా కనిపించేవి, పంట కూడా బాగానే దిగుబడి వచ్చేది. ఇది చూస్తున్నారు కదా, ఈ బిట్ట అయితే మంచిగా పండింది, చక్కగా పండింది, కానీ ఫలితం లేదు.
డాడీ ఇవన్నీ పాడవకుండా ఉంటే మంచి కలర్గా కనిపించేవి. పిక్కలు కూడా చాలా బాగుండేవి, ఎరుపుగా ఉండేవి. కానీ మొత్తం వర్షం తడిసిపోవడం వల్ల ఇదిగో చూశారు కదా, ఈ విధంగా మొత్తం అయితే మురిసిపోయి అక్కడే. పడిపోతాడు చూడు. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్న సిల్వర్ మొక్కలు ఉన్నాయి కదా చిన్నవి, ఈ లొకేషన్ మొత్తంలో అయితే వేసాం పంట. ఇంచుమించు అయితే 3 నుండి 4 ఎకరాలు అయితే ఉంటుంది. విత్తనాలు అయితే ఒక 20,000 రూపాయలు అయి ఉంటుంది. పని చేసిన వాళ్ళకి కూడా, పనికి వచ్చిన వాళ్ళకి కూడా ఒక 20,000 రూపాయలు అయితే ఖర్చు అయి ఉంటుంది. మొత్తం లాస్ అయితే ఈ పంట మూలంగా 30 నుండి 40,000 అయితే ఉంటుంది. మాకైతే తక్కువనే, చాలామంది అయితే అసలు లక్షల్లోనే నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఈ తుఫాను కారణంగా అయితే. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.